హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమ హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సాధారణంగా మన జీవితాలకు ఒక లక్ష్యం ఉంటుంది, ప్రతి ఒక్కరికి కూడా ఒక లక్ష్యం ఉంటుంది. కానీ ఆ లక్ష్యాన్ని మనము చేరుకోము. మన మనస్సు ఎప్పుడూ కూడా దేనికోసం తపిస్తుందంటే నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు, నాకు శాంతిని కలిగించనివ్వు. అనేక ఆరాటాలను పడుతూ ఉంటావు, ఆ ఆరాటాలను వదిలిపెట్టి శాంతిని నువ్వు అలవాటు చేసుకో, శాంతిని కోసం నువ్వు ప్రయత్నం చెయ్యి అని చెప్పి ఎప్పుడూ మనస్సు దీనినే కోరుకుంటుంది. కానీ మనసు పొరల్లో ఉన్నటువంటి ఈ ఆకాంక్షను వదిలిపెట్టి మనమందరము కూడా రకరకాలైనటువంటి వాటిని కోరుకుంటూ ఉంటాం. శ్రీ సాయి సచ్చరితలో హేమాడ్ పంత్ ఒక మాట రాస్తారు. మన భక్తి ఏ విధంగా ఉంది అనడానికి నిదర్శనం ఏమిటంటే, ఎప్పుడైతే నీ మనస్సు సాయి పాదాల వద్ద కట్టివేయబడిందో అప్పుడు నీ మనస్సు శాంతిని మాత్రమే కాంక్షిస్తుంది. ఇదే నిజమైనటువంటి భక్తికి గీటురాయి. ఎవరి మనస్సు అయితే కేవలం ప్రశాంతతను శాంతిని కోరుకుంటుందో అది బాబా పట్ల మనకు పెరుగుతున్నటువంటి భక్తికి నిదర్శనం. ఎందుకనంటే ఒక పిల్లవాడు బండి నడుపుతున్నప్పుడు మొదటిసారి ఆ పిల్లవాడు డ్రైవ్ చేసేటప్పుడు వెనకాల కూర్చుంటే మనకు అనేక సంశయాలు అనుమానాలు ఉంటాయి. కానీ రోజు ఆ కుర్రవాడే మనల్ని తీసుకెళ్ళి మనం చేరాల్సినటువంటి గమ్యానికి చేరుస్తుంటే ఆ పిల్లవాడి పట్ల, ఆ డ్రైవింగ్ పట్ల మనకు ఎనలేని విశ్వాసం కలుగుతుంది. కళ్ళు మూసుకొని కూర్చుంటాం బండి మీద. అదేవిధంగా బాబాతో మన ప్రయాణం సాగుతున్నా కొద్దీ అనవసరమైనటువంటి అలజడులను వదిలేసి ప్రశాంతంగా కూర్చోగలిగితే నీ మనస్సు
ఇక దేనిని కోరుకోదు, శాంతిని మాత్రమే కాంక్షిస్తుంది. ఇతరత్రా దేనిపైన కూడా మనకు మనస్సు నిలవదు, మనస్సు అటువైపు వెళ్ళదు. ఇదే మన భక్తికి గీటరాయి. చాలామంది చెప్పుకుంటారు నేను సాయిబాబా భక్తుడిని అని చెప్పి. సాయిబాబా భక్తుడని చెప్పుకోవడానికి ఉండాల్సినటువంటి మొదటి అర్హత, నీ మనస్సు ఎప్పుడూ కూడా శాంతిని మాత్రమే కాంక్షించాలి. ఆ శాంతిని మాత్రమే పొందడానికి గురు చరణాల వద్ద నీ మనస్సును నిలుపుకోగలగాలి. అప్పుడు మాత్రమే మనం సద్గురువు యొక్క నిజభక్తిలో మనం ఉన్నట్టు. లేకపోతే కేవలం ఒక నమస్కారానికి మాత్రమే, ఒక పూజకు మాత్రమే, ఒక హారతికి మాత్రమే మనం పరిమితం అయిపోతాం. బాబాను చేరుకున్నటువంటి లక్ష్యాన్ని మనం బాబాను చేరుకొని మనం ఏ లక్ష్యాన్ని అయితే పొందాలో, ఏ లక్ష్యాన్ని అయితే చేరుకోవాలో దాన్ని చేరుకోలేము. బాబా ఒకసారి చెప్తాడు, బాబాను ఒక భక్తుడు అడుగుతాడు, బాబా మీ దగ్గరికి ఇంతమంది భక్తులు వస్తున్నారు కదా, వీరు నిజంగా చివరంత వరకు మీతోనే ఉంటారా అని అడుగుతారు. అప్పుడు బాబా చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఉదాహరణ ఏమిటంటే, మామిడి చెట్టు విరగపూస్తుంది. విరగపూసినప్పుడు పువ్వు, ఆ పూతలోనే కొంత పువ్వు రాలిపోతుంది. అదేవిధంగా ఆ పువ్వు పిందెలైనప్పుడు ఆ పిందెలు ఆ మామిడి చెట్టు ఇచ్చేటువంటి ఆ రసాలను, ఆ పోషకాలను, ఆ పాలను సరిగ్గా అవి స్వీకరించలేక బలహీనమై ఆ పిందెలు కూడా కొన్ని రాలిపోతాయి. ఆ తరువాత గాలికి వానకు కొన్ని కాయలు రాలిపోతాయి. చివరి వరకు ఆ కాండాన్ని అంటిపెట్టుకున్నటువంటి మామిడికాయ మాత్రమే పండుగా మారుతుంది. నా దగ్గరికి కూడా అనేక మంది జనులు వస్తారు. ఆ జనులందరూ చివరిదాకా ఉండేటువంటి వారు కాదు. కొందరు వచ్చిన మొదటిసారే ఏమీ పొందలేదనేటువంటి నిరుత్సాహంతో వెళ్ళిపోతారు. కొంతమంది ఇక్కడికి వచ్చి నా మాధుర్యాన్ని, నా ఆస్వాదనను వాళ్ళు ఆస్వాదించలేక పిందెల దశలో జారిపోతారు. కొంతమంది కష్టాలు రాగానే నా కాండాన్ని వదిలి వెళ్ళి ఇంకెక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. ఎవరైతే చివరంత వరకు నన్నే అంటిపెట్టుకొని ఉంటారో వారి జీవితాలు పండుతాయి. అసలైనటువంటి సార్థకత వాళ్లకు మాత్రమే దక్కుతుంది అని అంటారు. కాబట్టి బాబా మార్గంలో మనం పూత స్థాయిలోనే ఉన్నామా, పిందెలుగా రాలిపోతున్నామా, కష్టాలు వచ్చినప్పుడు ఆ మామిడి ఆ కాయ ఉన్నటువంటి ఆ కాండం నుంచి విడిపోతున్నామా, లేకపోతే బాబా దగ్గరికి వచ్చిన తర్వాత బాబాను అర్థం చేసుకొని చివరంత వరకు ఆయనతోనే ఉంటున్నామా? మరి గాలివాన వచ్చినప్పుడు సహజంగా కాయలు రాలిపోతాయి కదా, పిందెకు పోషకాలు అందనప్పుడు సహజంగా పిందెలు రాలిపోతాయి కదా, దాంట్లో ఏముంది అని చెప్పి మనకు అనుకోవచ్చు. కానీ ఇక్కడే అసలైనటువంటి సత్యం దాగి ఉంది. ఎవరమైతే బాబాను చేరిన తర్వాత బాబా యొక్క తత్వాన్ని, ఆయన అంతరంగాన్ని బాగా అర్థం చేసుకుంటామో, అనునిత్యము ఆయన కథల లీలల సారాన్ని ప్రతిరోజు మనం శ్రవణం చేస్తామో, దాన్ని సేవిస్తామో, అటువంటి వాళ్ళు బలంగా ఉంటారు. ఎటువంటి ఆటుపోట్లకు వారు విడిపోరు బాబా నుంచి. అదేవిధంగా మామిడి చెట్టుకు పూసినటువంటి పూత కూడా ఆ పూత స్థాయిలోనే రాలిపోతే అది చెట్టు తప్పు కాదు. ఆ పూత చెట్టు యొక్క సారాన్ని గ్రహించడంలో అశక్తురాలు. పిందెగా మారిన తర్వాత రాలిపోతే ఆ శక్తిలో ఉన్నటువంటి ఆ సారాన్ని అవసరానికి అనుగుణంగా తను పొందలేకపోవడం ఆ పిందె తప్పు. గాలివానకు రాలిపోయిందంటే అప్పటి వరకు ఆ చెట్టు యొక్క సారాన్ని, ఆ చెట్టు యొక్క ఆ పాలను తాగినటువంటి ఆ కాయలు తాగాల్సినటువంటి స్థాయిలో, అది పొందాల్సినటువంటి స్థాయిలో పోషకాలను అది పొందలేదు. సంపూర్ణంగా ఆ చెట్టు యొక్క పోషకాలను, ఆ చెట్టు యొక్క సారాన్ని ఏ కాయ అయితే పొందుతుందో అవే చివరి వరకు, పండు పట్టే వరకు, పక్వానికి వచ్చే వరకు ఉంటాయి. మనం కూడా అంతే. బాబా మార్గంలో ఆయన యొక్క అంతరార్థాన్ని, ఆయన యొక్క తత్వాన్ని ఆకలింపు చేసుకుంటే చివరి వరకు ఆయనతో ఉంటాం. చివరి వరకు ఉండి మన జీవితాలను పక్వానికి తెచ్చుకొని
పండు పండించుకొని ఇక జన్మరాహిత్యాన్ని సాధించేటువంటి స్థితికి మనం వెళ్ళగలుగుతాం. ఆటుపోట్లు అనేటువంటివి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. ఆటుపోట్లు వచ్చినప్పుడు బాబా పైన విశ్వాసం అనేటువంటి సడలకూడదు, ఇంకా పెరగాలి. పెరిగినప్పుడు మాత్రమే మనం బాబా యొక్క తత్వాన్ని ఆ కష్టకాలంలో, ఆ సంక్లిష్ట పరిస్థితుల్లోనే బాగా తెలుసుకోగలుగుతాం. ఇంకొకటి ఏంటంటే, బాబా మార్గం ఎంత గొప్పదంటే, మనం ఎలా ఉన్నా, ఏమి చేసినా, కనీసం ఏమాత్రం విలువ చెయ్యని ఒక పువ్వును, ఒక గడ్డి పువ్వును సైతం తీసుకొచ్చి బాబా దగ్గర పెట్టినా ఆయన సంతోషిస్తాం. దీనికి నీకు ఉండాల్సినటువంటి అర్హత ఏమిటి అంటే, నిజభక్తి అనేటువంటి అర్హత ఉంటే చాలు నీకు. ఆయన దగ్గర పొందాల్సినటువంటివన్నీ పొందుతాం. హేమాడ్ పంతు సత్యంతలో ఒక విషయం చెప్తారు. భక్తి మార్గం అనేటువంటిది సీతాఫలం లాంటిది, జ్ఞాన మార్గం అనేటువంటిది రామఫలం లాంటిది. ఈ రెండింటికి తేడా ఏమిటి? రామఫలానికి సీతాఫలానికి తేడా ఏమిటి? ఎప్పుడైనా గమనించారా మీరు? భక్తి మార్గం అనేటువంటిది సీతాఫలం లాంటిది. ఎందుకు సీతాఫలం భక్తి మార్గం? ఎందుకంటే భక్తి మార్గం అనేటువంటిది చాలా సులువైనటువంటిది. ఇప్పుడు కాయ మీకు చెట్టు మీద ఉందనుకోండి, సీతాఫలం కాయ, ఏం చేస్తాం? దాన్ని కాండం నుంచి వేరు చేసి గడ్డిలో వేసినా, బియ్యంలో వేసినా, ఇంకెక్కడ వేసినా, ఓ గోదాంలో వేసినా అది పండుతుంది. రామాఫలం అలా కాదు. రామాఫలము ఆ చెట్టు కాండంకే పండాలది, దాన్ని తెంపి మగ్గబెడితే పండదు. కాబట్టి జ్ఞాన మార్గం కంటే కూడా భక్తి మార్గం అత్యంత సులువైనటువంటిది. నువ్వు ఎలా ఉన్నా సరే భక్తి మార్గం అనేటువంటిది మనకు అత్యంత సులువుగా భగవంతుని చేరుకోవడానికి. జ్ఞాన మార్గం అనేటువంటిది చాలా సంక్లిష్టమైనటువంటిది. కొన్ని సందర్భాల్లో జ్ఞాన మార్గం కూడా మనల్ని మాయలో పడేస్తుంది. భక్తి మార్గం అనేటువంటిది అమాయకమైనటువంటిది. జ్ఞాన మార్గం అనేటువంటిది చాలా సందర్భాల్లో అహంకారానికి సంబంధించినటువంటి దానికి మనం వెళ్తాం. ఎవరైతే జ్ఞానులు ఉంటారో, జ్ఞానులు జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి విపరీతమైనటువంటి సాధన చేయాలి. కానీ భక్తిలో భగవంతుణ్ణి ప్రేమించడానికి ఏ సాధనలు అవసరం లేదు. చాలా సునాయాసంగా భగవంతుణ్ణి చేరుకోవడానికి అమాయకమైనటువంటి భక్తియే మనకు ఈరోజు ఉపయోగపడుతుంది. బాబా మార్గంలో మనకు కేవలం అమాయకమైనటువంటి భక్తి మాత్రమే, ప్రేమతో కూడినటువంటి భక్తి మార్గమే మనకు బాబా దగ్గర చేస్తుంది. ఇక్కడ ఎటువంటి జ్ఞానాన్ని మనకి సంపాదించాల్సిన అవసరం లేదు. జ్ఞానం కోసం ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ ఉపదేశం కోసం ఎవరిని ఆశ్రయించాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా, చాలా తేలికగా బాబాకు ఒక నమస్కారం, ప్రేమతో బుక్కెడు నివేదన, ఇది మాత్రమే బాబా మన్నించి కోరుకునేటువంటిది. కాబట్టి మనకు అత్యంత సులువైనటువంటి భక్తి మార్గాన్ని బాబా ఇవ్వడం జరిగింది. కాబట్టి దీంట్లో మనం తరించాలి. బాబా యొక్క దయ ఎలాంటిదంటే, ఆయనను ఎవ్వరు స్మరించినా సరే, వారికి ఏ ఆకాంక్షలు ఉన్నా సరే ఆయన ఎట్లా నెరవేరుస్తారంటే, కేవలం ఒక మనుషులది కాదమ్మా. ఒకసారి బాబా దగ్గరికి జోగ్ భార్య వస్తుంది. జోగ్ భార్యతో చెప్తారు, ఒక పని చేయి, ఈరోజు ఇంటికి వెళ్ళి మంచి నెయ్యితో చేసినటువంటి పురాణ్ పూరీలను సిద్ధం చెయ్యి అని అంటాడు. అడుగుతుంది జోగ్ భార్య, ఎందుకు బాబా అని అడుగుతుంది. ఈరోజు నీ ఇంటికి ఒక ఎద్దు వస్తుంది, దానికి నెయ్యితో చేసినటువంటి పురాణ్ పూరీలను పెట్టు అని అంటాడు. అప్పుడు కొంచెం మసీదు నుంచి బయటకు వచ్చి డౌట్ వస్తుంది. ఎందుకంటే షిరిడీలో చాలా గోవులు, గేదెలు రోడ్ల మీద పడుకుంటూ ఉంటాయి. వచ్చి, బాబా కేవలం పురాణ్ పోలీలు తినేటువంటి ఆ గేదెనే నేను ఎలా గుర్తించాలి అని అడుగుతుంది. ఒక పని చెయ్యి, ఇంటికి వెళ్ళి పురాణ్ పోలీలు చేసిన తర్వాత వెనక వైపు ఉన్నటువంటి ద్వారాన్ని తెరువు. ఆ వెనక వైపు ద్వారం ఉన్న దగ్గరకు వచ్చినటువంటి ఆ ఎద్దుకు మాత్రం నువ్వు పురాణ్ పోలీలను పెట్టు అంటే బాబా చెప్పాడు. కాబట్టి ఎంతో ప్రేమతోటి నెయ్యి వేసి కాల్చి చక్కగా పెడుతుంది. వెంటనే వెళ్ళి పురాణ్ పోలీలు పూర్తయిన తర్వాత వెనక ద్వారం తెరిస్తే అక్కడ ఒక పెద్ద ఎద్దు నంది నిలబడి ఉంటుంది. ప్రేమగా దానికి చేతితోటి తినిపిస్తుంది.
తినిపించిన తర్వాత కొన్ని నీళ్లు పెడదామని చెప్పి ఇంట్లోకి వచ్చి నీళ్లు తీసుకురావడానికి వచ్చి మళ్ళీ వెళ్ళి చూస్తే పురాణ్ పోరీలు తిని ఆ ఎద్దు నేలపైన ఒరిగిపోతుంది, చనిపోతుంది. లబోదిబో మొత్తుకుంటూ బాబా దగ్గరికి పోతుంది. బాబా మీరు పురాణ్ పోరీలు చేసి పెట్టమన్నారు, పెట్టాను, కానీ ఆ ఎద్దు చచ్చిపోయింది. ఇప్పుడు దాని యజమాని వచ్చి నన్ను అడిగితే నేనేం చేసేది అని చెప్పి చాలా కంగారుగా బాబాని అడిగితే బాబా చెప్తాడు, నువ్వేమీ కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు, దానికి ఎవరూ యజమాని లేరు, దానికి ఎన్నో రోజుల నుంచి మసీదు ముందు వచ్చి నన్ను అడుగుతుంది, బాబా నేను వెళ్ళాల్సినటువంటి రోజు దగ్గరికి వస్తుంది, నేను చనిపోయేలేవు నేను పురాణ్ పోరీలను ఒక్కసారి తినాలనేటువంటి కోరిక నాకుంది అని చెప్పి అది చాలా రోజులుగా ఎదురు చూస్తుంది. నువ్వు ఎంతో పుణ్యాన్ని చేసుకున్నావు, ఎద్దు చనిపోయింది, నీకేదో పాపకర్మ అంటుందని చెప్పి నువ్వు భావించకు, దాని చివరి కోరికను నువ్వు తీర్చావు అని చెప్పి బాబా చెప్తాడు. అప్పుడు మనశ్శాంతిగా తన ఇంటికి వెళ్ళిపోతుంది. అంటే తనను ఆశ్రయించినటువంటి వాడి యొక్క ప్రతి ఒక్క ఆకాంక్షను బాబా గుర్తు ఉంచుకొని మరీ దాన్ని తీరుస్తాడు. అంటే ఆ ఎద్దుకు అదేవిధంగా జోగ్ భార్యకు ఏదో ఒక జన్మలో ఉన్నటువంటి రుణానుబంధం అది. ఆ రుణానుబంధాన్ని తీర్చడానికి ఆవిడ చేత పురాణ్ పోరీలు చేయించి ఆ ఎద్దుకు పెట్టించాడు. అంటే బాబా సర్వజీవులలో ఉన్నటువంటి వాటి కోరికలను వారి ఆకాంక్షలను అన్నింటినీ కూడా బాబా గుర్తెరుగుతాడు. మనం చాలామంది సచ్చరితలో ఒక కథ చదువుతాం. దర్జీ బాలాశిల్పికి చలి జ్వరం వస్తే బాబా దగ్గరికి వెళ్తే ఎన్ని మందులు వేసుకున్నా తగ్గదు. బాబా దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత బాబా ఒక ఉపాయం చెప్తాడు. లక్ష్మీ మందిరం దగ్గర నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టని చెప్తాడు. నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టడానికి చలి జ్వరం తగ్గడానికి ఏమైనా సంబంధం ఉంటుందా? అసలు ఏమి సంబంధం ఉండదు. కానీ ఇంటికి వెళ్ళేసరికి బాలాశిల్పి ఇంట్లో పెరుగు ఉంటుంది, వండిన అన్నం ఉంటుంది. వాటిని తీసుకుని వెళ్ళి జస్ట్ మహాలక్ష్మి టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఒక్క అడిగేసలా నిలబడగానే ఒక నల్ల కుక్క తోక ఊపుకుంటూ వస్తుంది. అక్కడ అతను వెళ్ళగానే నల్ల కుక్క ఎలా వచ్చింది? అసలు నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టడం ఏమిటి? ఈ యొక్క రహస్యాలు కేవలం బాబాకు మాత్రమే తెలుసు. అంటే క్రితం జన్మలో బాలాశిల్పితో పాటు ఆ శునకం కూడా కలిసి జీవించి ఉంటుంది. బాలాశిల్పి ఎప్పుడో దానికి ఆశ చూపి ఆ జీవికి ఇవ్వాల్సినది పెట్టాల్సిన ఆహారం పెట్టకుండా ఉంటే ఈ జన్మలో ఆ నల్ల కుక్క యొక్క బాకీని రుణాన్ని తీర్చడానికి బాలాశిల్పితోటి ఆ విధంగా నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టించాడు. వెంటనే చలి జ్వరం బాలాశిల్పి తగ్గిపోతుంది. మనం అనుకుంటాము, మనము ఒకరికి ఎవరికైనా ఒక సహాయం చేసినప్పుడు, ఎవరికైనా మనం వారిని ఆదుకున్నప్పుడు అది మన గొప్పతనం అనుకుంటాం. కాదు, అది బాబా నీకు సమయానుకూలంగా ఇచ్చినటువంటి అవకాశం. క్రితం జన్మలో నీవు పడినటువంటి రుణాన్ని తీర్చుకోవడానికి మాత్రమే నువ్వు ఇప్పుడు ఇతరులకు ఏ జీవికైనా నువ్వు చేసేటువంటి సహాయం. ఎందుకంటే బాబా తన భక్తుడిని ఎవ్వరికీ రుణపడి ఉండనివ్వడు. ఏదో విధంగా ఆ రుణాన్ని తీర్చుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా బాబా ఇస్తాడు. కాబట్టి మనం అనేక జన్మలుగా అనేక జీవులకు ఉన్నటువంటి ఒక బాకీని ఆ రుణాన్ని మనం ఈ జన్మలో తీర్చుకుంటూ ఉంటామన్నమాట. చాలామందికి ఎందుకు ఒక ప్రత్యేకంగా ఒక జీవిపైనే మమకారం పెరుగుతుంది, ఒక జీవిపైనే ప్రేమ పెరుగుతుంది. కుక్కలపైన ప్రేమ ఉన్నటువంటి వాళ్ళకు ఆవులపైన ఉండదు, ఆవులపైన ఉన్నటువంటి వాళ్ళకు పిల్లులపైన ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క జీవి పట్ల ఏదో ఒక సందర్భంలో మన మనస్సులో ప్రేమ జనిస్తుంది. దేనికోసం జనిస్తుంది? దేనికోసం అంటే దీనికి ఉన్నటువంటి కారణం క్రితం జన్మలో ఆ జీవికి మనం ఎప్పుడో రుణపడి ఉన్నామనేటువంటిది అక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం. కాబట్టి బాబా తన భక్తుల్ని ఎప్పుడూ కూడా రుణపడి ఉండనీయడు. ప్రతి సందర్భంలో కూడా మనం రుణం తీర్చుకోవడానికి కావలసిన అవకాశాన్ని బాబా ఇస్తాడు. మనం దాన్ని తీర్చుకుంటున్నామా లేదా అనేటువంటిదే ప్రధానమైనటువంటిది. అదేవిధంగా మనము ప్రతి వారం కూడా సచ్చరిత హారతి మనం చేసుకుంటాం కదా.
ఎందుకు ఈ సచ్చరిత? సచ్చరిత రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి, కోరికలు ఉన్నటువంటి వారికి కోరికలను తీరుస్తుంది. రెండవది, ఏ కోరిక లేనటువంటి వారికి ఆత్మానంద స్థితికి తీసుకెళ్తుంది. ఈ రెండు ఇస్తుంది సచ్చరిత. కోరికలు కలిగినటువంటి వారికి కోరికలను తీరుస్తుంది, ఏ కోరిక లేనటువంటి వారిని ఆత్మానంద స్థితికి తీసుకెళ్తుంది. కోరికలు లేకపోతే, మనం ఏమీ పొందకపోతే ఆత్మానందం ఎలా వస్తుంది? అసలు ఆనందం అనేటువంటిది కోరికలు, మన వస్తువులు, మన సౌకర్యాలు వీటిల్లోనే ఉంటాయి కదా. ఆత్మానంద స్థితి ఎలా వస్తుంది? సచ్చరితలో అన్వేషణ కథ ఉంటుంది. అన్వేషణ కథలో బాబా తనకు తాను తన కథను చెప్పుకుంటాడు. తను గురు మహారాజును వెతుక్కుంటూ వెళ్తే గురు మహారాజు ప్రత్యక్షమై తనను ఒక బావిలో తలకిందులుగా వేలాడదీస్తాడు. తలకిందులుగా వేలాడదీసి ఆ తాను బావి బయట ఉన్నటువంటి ఒక కర్రకు గట్టిగా లాగిపెట్టి కట్టి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కొన్ని గంటలకు వచ్చి గురు మహారాజు అందులో తలకిందులుగా వేలాడదీసినటువంటి శిష్యుని పైకి లేపి అడుగుతాడు, ఎలా ఉంది ఇప్పుడు అంటే? అతను అంటాడు, పరమానందంగా ఉంది. ఆ ఆనందాన్ని నేను ఏమని వర్ణించను. తలకిందులుగా వేలాడదీస్తే ఆనందం ఏముంటుంది? తలకిందులుగా వేలాడదీశాడు, ఇంకొంచెం ఒక 3 ఇంచులు అయితే తల నీటికి తాకుతుంది. తాడు ఏమైనా తెగిపోతే ఆ నీళ్ళల్లో పడిపోతాడు. ఇది ఇక్కడ ఉండాల్సినటువంటిది భయం కదా. ఆనందం ఎలా ఉంటుంది? ఆనందం ఎలా ఉంటుందంటే తనకు తన గురువు పట్ల ఉన్నటువంటి విశ్వాసం. నా గురువుకు తెలుసు నేను నీటిలో పడకుండా నన్ను ఎలా గట్టిగా అక్కడ దానికి ముడేయాలో నా గురువుకు తెలుసు అని చెప్పి ఆ తెలుసు అనేటువంటి విశ్వాసం, నా గురువు నన్ను ఈ బావిలో పడకుండా తగు జాగ్రత్తగా తలకిందులుగా వేలాడదీసి ఆ తాడు పక్కన ఉన్నటువంటి చెట్టుకు కట్టేశారు. ఆ చెట్టుకు కట్టినటువంటి ఆ ముడి వీడలు నా గురువు యొక్క శక్తి అలాంటిది అని చెప్పి ఆ శిష్యుడికి ఉన్నటువంటి నమ్మకం. మరి ఏ కోరిక లేనటువంటి వాళ్ళు ఆత్మానందంలో ఎలా ఉంటారంటే, ఏ కోరిక లేనటువంటి వాళ్లకు కష్టం వచ్చినా సరే, జీవితం తలకిందులైనా సరే, మళ్ళీ నా జీవితాన్ని అసలైనటువంటి స్థితిలోకి బాబాయే తిప్పుతాడు, అందులో నుంచి లాగుతాడు అనేటువంటి విశ్వాసం ఉంటుంది. ఆ విశ్వాసమే ఆత్మానంద స్థితిని ప్రసాదిస్తుంది. మనం ముందు మాట్లాడుకున్నట్టు మన మనస్సు ఎప్పుడూ కూడా శాంతినే కాంక్షించాలని చెప్పి మాట్లాడుకున్నాము. మన యొక్క భక్తి గురు చరణాల పట్ల అచంచలమైనటువంటి విశ్వాసంతో ఉంటే ఖచ్చితంగా మన మనస్సు శాంతినే కాంక్షిస్తుంది. అదేవిధంగా ఏ కోరికలు లేనటువంటి స్థితికి వెళ్ళిన తర్వాత, మన జీవితాన్ని సద్గురువుకు అప్పచెప్పిన తర్వాత ఖచ్చితంగా ఆత్మానంద స్థితిలో ఉంటాం. ఎందుకంటే మన జీవితం గురించి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఆయా సందర్భాల్లో, ఆయా స్థాయిల్లో మనకి ఏవి కావాలో ఆయనకు తెలుసు. మనం ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన అర్హతను మన కర్మానుసారం రావాల్సినటువంటివన్నీ కూడా భగవంతుడు, సద్గురువు అది డిఫాల్ట్గా ఇచ్చేస్తూనే ఉంటాడు. మనం అడగాల్సినటువంటి అవసరం లేదు. చాలామంది భక్తి మార్గంలో ఉండి కూడా సద్గురువును ఆశ్రయించి కూడా ఎందుకు ఇబ్బంది పడతారంటే, సద్గురువు ఇచ్చేటువంటి దాంతో తృప్తి లేకుండా ఇంకా ఏదో కావాలనేటువంటి దాంట్లో కొట్టుమిట్టాడతామే, అటువంటి వాళ్ళమే అటు ఇటు కాకుండా పోతాం. కాబట్టి సద్గురువు వద్దకు వచ్చిన తర్వాత మనము మన జీవితాన్ని కోరికలు లేనటువంటి స్థితికి తీసుకెళ్ళి, ఏమీ కోరనటువంటి స్థితికి మనం వచ్చి మన జీవితాన్ని సద్గురువుకు అప్పగిస్తే మహా ఆనందంగా మన జీవితం గడుస్తుంది. ఆ రోజు భక్తులందరూ కూడా బాబాకు చేరినటువంటి వారు ఈరోజు కూడా చాలామంది బాబా ఆశ్రయంలో చాలా నిశ్చింతగా ఉంటారు. మామూలుగా ఏ గురువు దగ్గరైనా సరే మనం ఏం కోరుకుంటాం? ఒక గురు మంత్రాన్ని కోరుకుంటాం, లేకపోతే ఒక దీక్షను కోరుకుంటాం, రకరకాలైనటువంటి వాటిని కోరుకుంటాం. కానీ బాబా దగ్గర ఏ దీక్ష లేదే, బాబా దగ్గర ఏ ఉపదేశము లేదే, కేవలం ఒకటే కదా బాబా దగ్గర ఉన్నటువంటిది,
నామం మాత్రమే కదా బాబా దగ్గర ఉంది. కేవలం ఆయన నామాన్ని స్మరించినంత మాత్రానే కదా మన జీవితాలు శక్తివంతమవుతున్నాయి. ఇంకేదైనా మంత్రం ఉందా? ఇంకేదైనా తంత్రం ఉందా? ఏదైనా దీక్ష ఉందా? ఏమీ లేదు కదా. ఒక యాగము లేదు, ఒక యజ్ఞము లేదు, ఒక తంతు లేదు, ఏమీ లేదు. కేవలం పరస్పరమైనటువంటి ప్రేమ మాత్రమే మనల్ని బ్రతికిస్తుంది. సత్యతలో వేమాడ్పంత్ ఎంత అద్భుతంగా రాస్తారు. తాబేలు పిల్లల్ని తాబేలు పాలించి పోషించదు. కేవలం దృష్టితోటే తల్లి తాబేలు ఆ ఒడ్డున ఉండి పిల్ల తాబేలు ఈ ఒడ్డున ఉంటే కేవలం దృష్టి చేతనే అది పిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంది, పోషిస్తుంది. సద్గురువు కూడా అంతే. కేవలం దృష్టి చేతనే తనను ఆశ్రయించినటువంటి వాళ్ళను శక్తివంతుల్ని చేస్తాడు. కేవలం దృష్టి చేతనే మనకు కావలసినటువంటి వాటన్నింటినీ ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి ఎప్పుడూ కూడా మనము సద్గురువు యొక్క దృష్టిలోనే ఉండాలి. ఈ లోకమంతా ఆయన దృష్టియే నిండి ఉన్నప్పుడు మనం ఎప్పుడూ ఆయన దృష్టిలోనే ఉంటాము. కాబట్టి మనకు కావలసినటువంటివన్నీ కూడా ఆయన ఖచ్చితంగా ప్రసాదిస్తాడు. కోరికలు లేని స్థితి అంటే ఒకటే ఒక గీటురాయి, ఒకటే ఒక సూత్రం. నాకు రావాల్సినటువంటివన్నీ కూడా బరాబర్ ఖచ్చితంగా డ్యామ్ షూర్గా ఇస్తాడు ఆయన. నేను ప్రత్యేకంగా అడిగినంత మాత్రాన నాకు అర్హత లేనటువంటి దాన్ని ఆయన ఇవ్వడు. ఈ నిర్ణయానికి వచ్చినప్పుడు మన మనస్సు శాంతిని కాంక్షిస్తుంది, మన మనస్సు శాంతిని పొందుతుంది. మన యొక్క తనువు, మనస్సు, పంచేంద్రియాలు అన్నీ కూడా సద్గురువు పాదాల వద్ద విశ్రాంతి తీసుకుంటాయి. నిజం చెప్తాం, మనం మామూలుగా 1 గంట 2 గంటలో, రాత్రి ఒక 8 గంటలో 6 గంటలో పడుకుంటే మనం విశ్రాంతిగా ఉన్నామని చెప్పి మనం అనుకుంటాం. కానీ మన సర్వేంద్రియాలు విశ్రాంతిగా ఉండవు. అవి ఎప్పుడూ కూడా ఏదో ఒకదాన్ని కోరుకుంటూ ఉంటాయి. ఈవెన్ స్వప్నంలో కూడా కోరుకుంటాయి, నిద్రావస్థలో కూడా కోరుకుంటాయి. నిద్రావస్థలో మనకు వచ్చేటువంటి స్వప్నాల్లో మనం ఎక్కడికో వెళ్ళి పెద్ద బంగారు నగలు కొనుక్కున్నట్టు, లేకపోతే పెద్ద మిద్దెలో ఉన్నట్టు, లేకపోతే అమెరికా వెళ్ళిపోయినట్టు ఇటువంటి స్వప్నాలు వస్తాయి కదా. దానికి కారణం ఏమిటంటే మన ఇంద్రియాలకు అవి కోరుకుంటూ ఉంటాయి. ఇంద్రియాలకి ఇంకొక పని ఏమీ లేదు. ఎప్పుడూ కూడా విషయ వాసనలు అవి కోరుతూనే ఉంటాయి. అటువంటి కోరేటువంటి ఆ పంచేంద్రియాలను సద్గురువు వద్ద మనం పెడితే మనకున్నటువంటి చెవులు ఇవి కేవలం సాయి నామాన్ని మాత్రమే వినడానికి మక్కువ చూపెట్టాలి. మనకున్నటువంటి ఈ వాక్కు ఎప్పుడూ బాబాకు సంబంధించినటువంటి విషయాలు మాత్రమే మాట్లాడేటువంటి స్థితికి వెళ్ళాలి. ఎప్పుడూ కూడా మన ముక్కు సద్గురువు యొక్క వారి సహచర్య పరిమళాన్ని ఆస్వాదించడానికి మాత్రమే ఇది పనిచేయాలి. మన మనస్సు ఎప్పుడూ కూడా ఆయన కోసం తపించి ఆయనను మన మనసులో నింపుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మన నేత్రాలు ఎప్పుడూ కూడా మనం ప్రపంచంలో దేనిని చూసినా కూడా అన్నింటిలో కూడా ఆయనను దర్శించేటువంటి స్థితికి మన నేత్రాలు పోవాలి. అప్పుడు పంచేంద్రియాలు ఆయన పాదాల వద్ద విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. ఆ పని చేయగలిగితే మన మనస్సు శాంతిస్తుంది. వెరీ సింపుల్. ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి నోరు ఎప్పుడూ బాబా నామాన్ని స్మరించాలి. నోటి ద్వారా, చెవుల ద్వారా ఎప్పుడూ ఆయన లీలలను కథలను వింటూ ఉండాలి. నయనాల ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వస్తువుల్లో కూడా ఆయనను చూడగలగాలి. మనస్సు ఎప్పుడూ కూడా ఆయన కోసం పరితపించాలి. ఈ పనిలో వీటిని పెడితే ఇక మనకి ఏ ప్రమాదము ఉండదు. మనం దయచేసి మనందరం చేయాల్సినటువంటి సాధన అంటారు కదా, అందరూ చాలా పెద్ద మాట సాధన అనేటువంటిది. ఇది చాలా ఈజీ. నామం పలకడం ఈజీ, ఆయన కథలను వినడం ఈజీ, ఆయన అన్ని వస్తువుల్లో కూడా ఆయనను చూడడం చాలా సులువు. మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఎప్పుడు ఆయన్నే మన మనసు తలిచేలాగా ఉంచుకోవడం చాలా సులువు. ఇటువంటి సులువైనటువంటి వాటిని అన్నింటినీ వదిలేసి ఎక్కడో 108 కలశాలు 1100 కలశాలతో హోమాలు జరుగుతుందంటే పరిగెత్తిపోతాం. అక్కడికి పోతే మనశ్శాంతి ఏం దొరుకుతుందో తెలియదు, కానీ ఆ ప్రయాస మాత్రం ఉంటుంది. ఏ ప్రయాస లేకుండా అద్భుతమైనటువంటి భక్తి మార్గాన్ని బాబా మనకి ఇచ్చాడు. చాలా సులువైనటువంటి మార్గం. ఎవరైనా సరే
సులువైనటువంటి దాన్ని చెప్తే వాళ్ళు లోపు అవుతారు. చాలా ఘనమైనటువంటి దాన్ని చెప్తే, ఇప్పుడు మామూలుగా ఊళ్ళో తరతరాలుగా జాతకాలు జ్యోతిష్యాల దగ్గర చూసేటువంటి పంతుల దగ్గరికి పోయామనుకోండి, చూసి చెప్తారు నీ గ్రహస్థితి చూసి, ఏం లేదు శనివారం శని మహారాజుకు అభిషేకం చేయి, లేకపోతే శివుడికి 4 జిల్లేడాకులు 4 పూలు పెట్టు సరిపోతుందని చెప్తాడు. ఎక్కదు. టీవీలో చూస్తాం, జ్యోతిష్యాలు చెప్తూ ఉంటారు కదా, అపాయింట్మెంట్ మరి తీసుకొని మరీ పోతాం. అంతా బాగానే ఉంది కదండి, మీకు ఫలానా పరిహారం చేయాలి, ఓ 10,000 రూపాయలు అయిందంటే, ఓ చాలా గొప్పగా చెప్పాడు 10,000 రూపాయలు అని చెప్పి 10,000 రూపాయలు అక్కడ ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతాం. కానీ చాలా సింపుల్గా చెప్పినటువంటి పరిహారాన్ని మాత్రం పాటించం. ఎందుకంటే మన మానసిక బలహీనత. బాబా మార్గంలో కూడా మనం అందరము ఇంత సులువైనటువంటి దాన్ని వదిలేసి అనవసరమైనటువంటి దాని వెంట పరిగెడుతూ ఉంటాం. బాబా చెప్పింది ఒకటే, బాబా అవతారం దేనికోసము? శ్రీ సాయి సచ్చరితలో అద్భుతమైనటువంటి మాట రాస్తాడు హేమాడ్ పంత్. తాపత్రయాలతో దహించుకపోతున్నటువంటి ఈ దీన జనులను ఉద్ధరించడానికి వచ్చినటువంటి అవతారం శ్రీ సాయిబాబా. మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి కూడా తాపత్రయాల ఆ సెగలనే మేము తగిలించుకుంటామంటే ఎవరేం చేస్తారు? కాబట్టి ఇక్కడ తాపత్రయాల సెగ అనేటువంటిది బాబా దగ్గర ఉండకూడదు. ఆ తాపత్రయాలను తగ్గించడానికి వచ్చినటువంటి సద్గురు అవతారమే శ్రీ సాయిబాబా. కాబట్టి మనం సుఖవంతమైనటువంటి శాంతివంతమైనటువంటి జీవితాన్ని ఒక్క సద్గురువు వద్ద మాత్రమే పొందగలుగుతాము. ఎందుకంటే ఈ కలియుగంలో అన్ని దేవతామూర్తులందరూ కూడా తమ భక్తుల్ని సద్గురువుకు మాత్రమే అప్పగించారు. ఆయన మాత్రమే మనల్ని క్రమశిక్షణలో పెడతారు. కలియుగంలో మానవుడి యొక్క వక్రబుద్ధిని సరిచేసేటువంటిది, అది కూడా లాలించి పాలించి బుజ్జగించి నువ్వు వినకపోయినా నీ వెంటబడి నిన్ను మార్చేటువంటిది ఒక సద్గురువు మాత్రమే. ఎందుకంటే కలియుగంలో సకల దేవతా స్వరూపుడిగా శ్రీ సాయిబాబా మనందరి కోసం అవతారాన్ని తీసుకొని మనందరినీ ఉద్ధరించడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన దగ్గర ఉన్నటువంటి ఇటువంటి సులువైనటువంటి మార్గాలను మనం ఆచరిద్దాం, మన జీవితాలను తరింపజేస్తున్నాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. యుగ యుగాల సాధనలో ఘోషించే శాస్త్రములు, కృతాయుగము తపస్సున, త్రేతాయుగము జ్ఞానమున, ద్వాపరంలో యజ్ఞమున, కలియుగమున దానము, దానములన్నింటిలోన అన్నదానమే మిన్నని ఓ సద్గురు సాయి, నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి, నా సర్వము నీవేలే. మిట్ట మధ్యాహ్న సమయాన ఇంటికెవరు వచ్చిన గాని అతిథి దేవో భవ అని అన్నము పెట్టగానే మన మనసున అన్నదాన ప్రభువని సాయి, ఆరోగ్యమునిచ్చు సాయి. అప్పుడే పరమాత్ముడు ప్రశాంతపరచు ఆత్మను. ఓ సద్గురు సాయి, నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి, నా సర్వము నీవే.